దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 11వ అధ్యాయం 28వ వచనం. నీతిమంతులు చిగురాకు వలె రుద్దునందుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, నీతిమంతులు ఎక్కడున్నారని దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు. వీళ్ళు నీతి అనేది వెలుగు కాబట్టి నిత్యము నిలకడగా వెలుగులో జీవిస్తారు. మనం కళ్ళ మాట అంటే వీళ్ళకి అసహ్యం, భక్తిహీనత అంటే అసహ్యం, ద్వేషిస్తారు, దుర్నీతిని ద్వేషిస్తారు. కానీ నీతిమంతుడు ఎన్ని బాధలు వచ్చినా సరే దేవుడు తప్పిస్తాడు. చిగురాకు వాళ్ళు రుద్దునొందుతూ ఉంటారు. మేలు వాళ్ళకి ప్రతిఫలంగా వస్తూ ఉంటుంది. మరణకాలం మందు ఆశ్రయం వాళ్ళకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. నీతి అనంతరం ధన్యులు మనం తండ్రిని సంతోషపరుస్తూ ఉంటాము. సింహం వలె ధైర్యంగా జీవిస్తాడు. సూర్యుని వలె తేజరిల్లుతూ ఉంటాడు. విశ్వాస మూలంగా జీవిస్తూ ఉంటాడు. అతను ఎన్నడూ కదల్చబడడు. కాబట్టే అబ్రహాము దేవుని నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతిని న్యాయాన్ని ప్రేమించాడు. కాబట్టి ఈరోజు హేబేలును చూడండి, విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా సాక్ష్యం పొందాడు. అబ్రహామును చూడు, విశ్వాసం వలన నీతిమంతుడని తీర్పు తీర్చబడ్డాడు. నిన్ను చూసి ప్రజలందరూ సంతోషిస్తున్నారంటే నీవు నీతిమంతుడువనే. నీతిని జరిగించి ప్రతివాడు కూడా దేవుని కుమారుడై ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు. దేవుడు అనాలి, ఈ తరములో నీవే నీతిమంతుడవు, శాశ్వతమైన బహుమానం నీకే నేను ఇస్తానని. కాబట్టి నీతి నిమిత్తం నువ్వెన్ని శ్రమలు పడినా నువ్వు ధన్యుడివే. ఎందుకంటే నీ తరం తదనంతరం దేవుడు నీతిమంతుడిగా నువ్వు జీవిస్తే నీ తదనంతరం ధన్యతలు నీ కుమారులకి కుమార్తెలకు కలుగుతాయి, నీ కుటుంబానికి కలుగుతాయి. కాబట్టి నీతిమంతుడు ఎన్నిసార్లు పడినా తిరిగి లేపుతాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ధన్యత దేవుడు మనందరికి దయచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.